వర్సిటీల నిధులు గుంజేస్తున్న కూటమి. అప్పు పుట్టక విద్యా సంస్థల డబ్బులపై కన్ను. వాటి దగ్గరున్న వందల కోట్లను గుంజేసుకునే ప్రయత్నం. వడ్డీ ఆశ చూపిస్తూ లాక్కుంటున్న ప్రభుత్వం. తమకు అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం ఇవ్వదు కదా అనే అనుమానం. డబ్బులు లేక కటకటలాడుతున్న కూటమి సర్కార్ ఓ కన్ను కేంద్ర అప్పులపై వేసింది. మరో కన్ను యూనివర్సిటీల్లో ఉన్న నిధులపై వేసింది. ఎక్కడ డబ్బులున్నాయో డేగ కళ్లతో వెతికి మరీ లాక్కుపోతుంది. రీసెంట్ గా వర్సిటీల నిధులను దారి మళ్లించేందుకు స్కెచ్ వేసింది. ఏకంగా యూనివర్సిటీల దగ్గర ఉన్న 1200 కోట్ల రూపాయల నిధులను లాక్కోవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇది తొలి విడత మాత్రమే. మలి విడతలో ఇంకెన్ని కోట్లు లాక్కుంటుందో చూడాలి. నిజానికి ఇదే దందా గత వైసీపీ ప్రభుత్వం కూడా చేసింది. అప్పుల కోసం శతవిధాలా ప్రయత్నించిన అప్పటి జగన్ ప్రభుత్వం యూనివర్సిటీలు, ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరున్న నిధులను లాక్కుంది. అప్పట్లో 608 కోట్ల రూపాయల వరకు తీసుకుంది. అయితే లాక్కోవడం అని కాకుండా దీనికో అందమైన పేరు పెట్టాయి. అదే డిపాజిట్. యూనివర్సిటీల దగ్గర నిధులుంటే ఏం ఉపయోగం? వాటిని స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లో డిపాజిట్ చేస్తే వడ్డీ కూడా వస్తుంది కదా అని ఆశ చూపిస్తున్నాయి. ఆ రకంగా యూనివర్సిటీల ఖజానాను ఖాళీ చేస్తున్నాయి.